ధాన్యం సేకరణపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుని యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ దాదాపు పూర్తయిందని ఆయన ఇప్పటివరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్లు తెలిపారు. 25 లక్షల మంది రైతుల ఖాతాలో 35,077 కోట్ల రూపాయలు వేసినట్లు చెప్పారు. ఇక ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 ఉందన్నారు. ఇది వాస్తవం అయితే వాళ్ళు రకరకాలుగా అవాస్తవాలు అబద్ధాలు చెప్తూ మరి మా ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దనే దిశలో ప్రయత్నం చేశారు. ఈ రోజు మీ ముందు కొన్ని అంకెలతో సహా ఉంచుతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణలో ఈ యాసంగి పంటలో ఎక్స్పెక్టెడ్ క్రాప్ 295 lakh మెట్రిక్ టన్స్, 295 లక్షల మెట్రిక్ టన్లు. మరి ఈ దాంట్లో ఇది కేఎంఎస్ అంటే ఖరీఫ్ అండ్ రబీ రెండు కలిపి 295 లక్షల మెట్రిక్ టన్లు. టోటల్ ప్రొక్యూర్మెంట్ 147 లక్షల మెట్రిక్ టన్లు. ఓకే, టోటల్ ప్రొక్యూర్మెంట్ 147 lakh మెట్రిక్ టన్స్. ఇది దేశంలోనే రికార్డ్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ కేఎంఎస్ 25-26 లో ఖరీఫ్ ప్లస్ రబీ రైతులకి అందించిన మరి అమౌంట్ ఈ రోజున మన కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో వేసిన అమౌంట్ 35,077 కోట్లు. ఇంకా 1 or 2 lakh మెట్రిక్ టన్స్ ఇంకా వచ్చే ఉండొచ్చు. మేము ఈ రోజు వరకు ఆయన విషయమే తెలియజేస్తున్నాము. 147 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్డ్, 35,077 crores paid. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవలేదు. ఖరీఫ్ కేమో 8,448 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అయితే యాసంగిలో 8,575. ఎందుకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నెంబర్ ఇంపార్టెంట్ అంటే రైతుకి అతి దగ్గరగా ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉండాలనేది మా ప్రభుత్వం తపన. దాని ద్వారా ప్రతి ఏటా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెంచుకుంటూ పోయినాం.